సార్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయినట్టున్నారు. అవునండి. అంటే రాజకీయాల్లో ఉండాలనేది మీ డ్రీమ్ ఏమైనా ఉందా సార్? ఎప్పటి నుంచో పెద్ద డ్రీమ్ ఏమి లేదు. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు రాజకీయాల్లో సరైన మార్గం అని నాకు అనిపించింది. నా జీవితాన్ని స్పెండ్ చేయడానికి అది సరైన మార్గం అని నాకు అనిపించింది. అంటే ప్రజలకు సేవ చేయాలనేది మనసులో ఉందా సార్? కరెక్ట్. అంటే రాజకీయాల్లోకి రాకపోయినా కూడా సేవ చేయొచ్చు కదా ప్రజలకి? కరెక్ట్. రాజకీయాల్లో వచ్చి కూడా చేయొచ్చు కదా. సో రాజకీయాల ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది సమాజం మీద. అవును సార్. సో రాజకీయాలని ఇంపాక్ట్ చేయగలగడం అన్నిటికంటే బెటర్ అని చెప్పి నా ఉద్దేశం. అంటే ప్రస్తుత రాజకీయాలు చూస్తే అంత బాగున్నాయి సార్? అంటే గతంలో పోల్చుకున్నా కానీ ఇప్పుడు చాలా వ్యక్తిగత దూషణలు కూడా ఎక్కువైపోయినాయి బాగా. అంటే మానవ జాతి నాగరికత మొదలైన 10,000 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాలు ఎప్పుడు ఏం బాలా, ఎప్పుడూ రాజకీయాలు ఇట్లాగే ఉంటాయి. రాజకీయాలు బై డెఫినేషన్ ఇట్లాగే ఉంటాయి. మీరు గ్రీక్ డెమోక్రసీ చూసినా, రోమన్ సెనేట్ చూసినా ఎప్పుడు రాజకీయాలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే బెటర్గా ఉండవు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మీడియా వచ్చింది కాబట్టి, కొంచెం పారదర్శకత పెరిగింది కాబట్టి, ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఇంకా రాజకీయాలు ఒక రకంగా బెటర్గా ఉన్నాయని అనుకోవాలి. పాత రోజుల్లో మీడియా ఇంత లేదు కదా, ఎవరేం చేసినా చెల్లిపోయేది కదా. మీడియా ఉండుంటే జూలియస్ సీజర్ మర్డర్ అయ్యేదో లేదో తెలియదు మనం ఎప్పుడు రాజకీయాలు కలుషితం అయిపోయినాయి అని నేను అనుకోను. రాజకీయాల్లోనే ఉన్నాయి, ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి. అందులోకి వచ్చి దాన్ని బాగు చేయడానికి బోల్డంత స్కోప్ ఉంది. బాగు చేసేవాళ్ళు బాగు చేయకుండా మన కుర్చీలో కూర్చుని రాజకీయాలు కలుషితమైపోయినాయి అబ్బా, ప్రజలు చెడిపోయారబ్బా, ఎవరు ఏం చేయలేమబ్బా అనుకుంటే ఎందుకు వెధవ అసెస్మెంట్లు? చేయగలిగితే బయటకు వచ్చి చేయండి. బాధ్యతలు తీరిపోయిన వాళ్ళు, పెద్దగా పని లేని వాళ్ళు చేయొచ్చు కదా సమాజం కోసం. ఆ ఉద్దేశంతో నేను వచ్చాను. సార్, ఒక పోలీస్ ఆఫీసర్గా అంటే మీరు రిటైర్డ్ అయ్యారు. గతంతో పోల్చుకున్నప్పుడు పోలీస్ వ్యవస్థ, ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్? అంటే ఎట్లా ఉంది? గతానికి ఇప్పుడు కేవలం పోలీస్ వ్యవస్థే కాదు, ఎంటైర్ బ్యూరోక్రసీలో కూడా కొంత మార్పులు వచ్చాయి. స్వాతంత్రం వచ్చిన కొత్తలో రాజకీయ నాయకుల్లోనూ చాలా పర్సనల్ నిబద్ధత, పర్సనల్ ఆనెస్టీ కనిపించేది. అలాగే బ్యూరోక్రాట్స్లో కూడా పర్సనల్ ఆనెస్టీ కనిపించేది. బ్యూరోక్రాట్స్లో ప్రొఫెషనల్ ఆనెస్టీ కూడా కనిపించేది. రాను కొంత ఇంటిగ్రిటీ, ఆనెస్టీ తగ్గిపోయింది. రాజకీయాల్లో కూడా అలాగే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని కొంత విశృంఖలత్వం వచ్చింది. ఈ రెండు సమాంతరంగా ఒకదానికొకటి ఇచ్చిపుచ్చుకుంటూ రెండు చెడిపోవాల్సిన స్థాయికి చెడిపోయినాయి. కానీ బట్ చేసిన మంచి పనులు ఉన్నాయి. కొత్త ఆలోచనలు తీసుకునే రాజకీయ నాయకులు ఉన్నారు, కొత్త ఆలోచనలు తీసుకునే బ్యూరోక్రాట్స్ ఉన్నారు. నేను ఉద్యోగంలో జాయిన్ అయిన కొత్తలో కూడా మా సీనియర్లు అదే అనేవాళ్ళు, మా రోజుల్లో చాలా బాగుండేదయా, ఇవాళ కుర్రాళ్ళని అసలు ఏది నమ్మలేకపోతున్నాను. నేను రిటైర్ అయిపోయిన నాడు నా వయసులో ఉన్నాళ్ళు మళ్ళీ అదే అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేవాళ్ళు. బట్ అది జనరేషన్ గ్యాప్ ఎప్పుడు ఉంటుంది, కానీ పూర్తిగా చెడిపోయిందని లేకపోతే బ్రహ్మాండంగా ఉందని రెండూ చెప్పలేము. మంచి చెడు రెండూ ఉన్నాయి. సార్, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాలకు వ్యతిరేకమా, లేదంటే టోటల్ రెడ్డి కులానికి వ్యతిరేకమా? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను జగన్మోహన్ రెడ్డి గారు వేరు వేరు అని చెప్పి నేను అనుకోవడం. ఆ రెండు ఒకటే కాబట్టి వాళ్ళు ఆ రెండింటికి వ్యతిరేకం. అంతే తప్ప రెడ్డి కులంతో నాకేం సంబంధం. నా దగ్గర నా ఫ్రెండ్స్లో చాలామంది రెడ్లు ఉన్నారు. వాళ్ళు వదులుకుంటారా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి? అంత పిచ్చోండి కాదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీకి, ఆయన రాజకీయ శైలికి వ్యతిరేకం, ఆయన రాజకీయాలు చేసే తీరుకు వ్యతిరేకం. అంటే మిమ్మల్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టార్గెట్ చేసింది? అంటే చంద్రబాబు గారికి చాలా క్లోజ్గా ఉంటారనా, లేకపోతే మీరు కూడా కమ్మ కులంలో చాలా మెయిన్ రోల్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేశారనుకోవచ్చా? వాళ్ళు పొలిటికల్గా చూసారా, పర్సనల్గా చూసారా నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఇవి అన్ని కారణాలు ఉన్నాయండి. మీరు చెప్పినవి అన్నీ ఉన్నాయి. అవి దేని ఇంపాక్ట్ ఎంత, ఏ పాళ్ళల్లో ఉన్నాయని నాకు నేను చెప్పలేను, కానీ అన్ని కారణాలు ఉండుంటాయి. క్యాస్ట్ ఫీలింగ్ ఉందా సార్ మీకు? నాకు లేదండి, యాక్చువల్గా లేదు. కాకపోతే ప్రతి వాళ్ళు అదే చెప్తారు కాబట్టి నా మాట ఎవరు నమ్మకపోవచ్చు, వేరే విషయం. బట్ నా లైఫ్లో 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు మా ఊళ్ళోనే చదువుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ వేరే కులాలలో ఉండేవాళ్ళు. అసలు ఆల్మోస్ట్ ఒకళ్ళు మహా ఉంటే ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు ఒక అమ్మ. బట్ ఫ్రెండ్స్ అందరూ అన్ని కులాలలో ఉండేవాళ్ళు. నేను చదువుకున్న స్కూళ్ళల్లో పారిశుద్ధ్య కార్మికుల పిల్లల దగ్గర నుంచి
డాక్టర్లు, లోకల్ మ్యాజిస్ట్రేటు జడ్జి గారి అబ్బాయిల దాకా నా క్లాస్మేట్లు ఉండేవాడు. వాళ్ళు కూడా అన్ని కులాల వాళ్ళు ఉండేవాడు. అటువంటి వాతావరణంలో పెరిగిన వాడిని నేను. సో కాబట్టి నేను అంటే ఒకవేళ మీకు ఆ ఫీలింగ్ ఉన్నా కూడా ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఉన్నారు కాబట్టి మనసులో దాచుకోవాల్సింది ఒకటి అసలు దాచుకోవాల్సిన అవసరం లేదు. అంటే నాకు లేదా బాబు నేను అందరూ నాకు ఒకటే అని చెప్తే కూడా నమ్మే రోజులు కావి. కాబట్టి నా పని ద్వారా, నా యాక్షన్ ద్వారానే ప్రజలు నన్ను అసెస్ చేయాలి తప్ప నేను చెప్పిన నోటి మాట ద్వారా అసెస్ చేయలేదు. ఎలా ఉంది సార్ ఎన్డీఏ పరిపాలన 10 నెలల కాలంలో మీరు గమనించిన దాన్ని బట్టి? 10 నెలలే కాబట్టి నేను దాని మీద ఒక అసెస్మెంట్ చెప్పడానికి ఇష్టపడను. ఇంకా కొంతకాలం ఆగిగాని దాన్ని అసెస్ చేయలేదు. అంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారిని ఏమైనా కలిసారా సార్? చాలా రోజులు అయిందండి కలిసి. ఈ మధ్య అంటే గత 2 నెలల్లో ఏం కావాలా. అంటే మీరు పదవిలో ఉన్నప్పుడు ఎలాంటి గౌరవం ఉందో ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత కూడా అలాంటి గౌరవాన్ని చంద్రబాబు గారి దగ్గర నుంచి ఇస్తున్నారా మీకు? ఉంది. అందులో ఏం తేడా లేదు. ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు సార్ కొడాలి నానిని? నేను కాదు, నేను గవర్నమెంట్లోనే లేను. గవర్నమెంట్ని అడగండి. అంటే చాలా ఎక్కువ అసభ్య పదజాలంతో ఆయన ఎక్కువ ఫైర్తో దూషణలు చేశాడు కదా. అంటే దళితులను ఎక్కువ అరెస్ట్ చేస్తున్నారు. లైక్ బోరుగడ్డ అనిల్ కుమార్ అవ్వచ్చు, నందిగం సురేష్ అవ్వచ్చు, ఇంకా దళితుల కులంలో ఉన్నటువంటి చాలామంది సోషల్ మీడియా వాళ్ళని కూడా అరెస్టులు చేస్తున్నారు. మరి ఇప్పుడు అంటే చంద్రబాబు గారి కులంగా చెప్పుకోబడే ఇంకా చాలామంది కూడా నారా లోకేష్ గారిని అవ్వచ్చు, భువనేశ్వర్ని గారు వచ్చి దూషణలు చేశారు కదా. మరి వీళ్ళని ఎందుకు అంటే యాక్చువల్గా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా అరెస్ట్ చేసేది కొడాలి నానిని అని చెప్పి అన్నారు. మరి కొడాలి నానిని ఎందుకు వదిలిపెట్టేశారు? ఎందువల్ల చేశారు నాకేం తెలుస్తుంది. మీ విశ్లేషణ మీకుంది. బట్ ఒకే పని చేసిన వాళ్ళందరినీ ఒకే రకంగా ట్రీట్ చేయాలనేది నేను కూడా ఒప్పుకున్నాను. మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి దేశంలో అవ్వచ్చు, రాష్ట్రంలో అవ్వచ్చు, మత రాజకీయాలు కొంచెం ఎక్కువ అవుతున్నాయి సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రంలో మత రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి అనేది నేను కూడా అనుకుంటున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను. దాని మీద నాకు తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. థ్యాంక్ యూ సార్, వాస్తవం ఒప్పుకున్నందుకు. తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. మనకున్న జాడ్యాలు చాలా ఉన్నట్టుగా ఇప్పుడు కొత్తగా మత రాజకీయాలు అనేది ఈ ఆంధ్రప్రదేశ్ సమాజానికి మంచి చేయదు, చాలా చెడు చేస్తుంది. అవును సార్. దాన్ని మొదట్లోనే తుంచకపోతే ఇది పెద్ద అయిన తర్వాత మనం ఏమీ చేయలేము, మనం చేయి దాటిపోతుంది. ఇప్పటి వరకు ఆంధ్రాలో మత రాజకీయాలు అనేది లేవు సార్, ఎప్పుడు లేవు. అంత ఫ్రెండ్లీ వాతావరణంలోనూ లేకపోతే రాజకీయాల పరంగానే ఉండేవి. కరెక్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మరి బీజేపీతో టైఅప్ అవటం వల్ల ఈ మత రాజకీయాలకు ఆద్యం పోస్తున్నారో మరి ఏదో తెలియదు, కానీ మత రాజకీయాలు అయితే కొంచెం ఇంకా రోజుకు పెరుగుతున్నాయి సార్. 100% నేను ఒప్పుకుంటాను మీకు. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అసలు ఏం జరుగుతుందో వాళ్ళు క్లియర్గా చూడాల్సిన అవసరం. అవును సార్. అండ్ దాన్ని మొదట్లోనే అరికట్టాల్సిన అవసరం. ఈ విషయంలో మీరు ఉన్నట్టు ఫ్యాక్ట్ చెప్పారు సార్, దానికి చాలా కృతజ్ఞత. ఎందుకంటే ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే మీరు అధికార పార్టీలో ఇంక్లూడ్ అయి ఉన్నారు కాబట్టి, టైఅప్ అయి ఉన్నారు కాబట్టి అని అనుకుంటారు. అది కూడా ఒక ఊహే, ఎవరు అనుకునేది వాళ్ళు అనుకుంటారులే. కానీ బట్ ఇది మాత్రం ట్రూ. ఈ మత రాజకీయాల మీద నాకు కూడా నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను. అండ్ ఆంధ్రప్రదేశ్ సమాజానికి అది మంచిది కాదు అని చెప్పి మనం నాకు ఊహ తెలిసిన తర్వాత గత 50 సంవత్సరాల్లో నేను చూసిన సమాజంలో ఎప్పుడు కూడా మత రాజకీయాల్లో ఎక్కడ ప్రాముఖ్యత లేదు. ఇప్పుడు అది వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని అందరూ కలిసి ఫైట్ చేయాల్సిన అవసరం. సార్ ఏంటి సార్ ఈ కోడికత్తి సీన్ విషయం ఏంటి సార్? అదంతా పెద్ద డ్రామా అంటున్నారు. అంటే మీకు తెలిసినటువంటి, అంటే మీరు కూడా క్లియర్ కట్గా ఒక వీడియో రూపంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేశారు. నేను కూడా చూశాను సార్ ఆ వీడియో. అంటే మీకున్న ఆలోచన మేరకు ఈ కోడికత్తి అనేది అసలు ఏంది సార్? అసలు ఇంకా ఏమిటి అంటే ఆ కుర్రాడు ఏదో పిచ్చెక్కి పిచ్చాభిమానంతో చేశాడు అంతే. దాన్ని రాజకీయంగా వాడుకున్నారంటారా? దాన్ని రాజకీయంగా ట్విస్ట్ చేసి వాడుకున్నారు. అంటే శిక్ష ఏమైనా పడుతుందా సార్? అంటే మీకున్నప్పుడు అతను పొరపాటు పని చేశాడు కాబట్టి, తప్పు చేశాడు కాబట్టి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ ఆ పడాల్సిన శిక్ష కంటే 3-4 రెట్లు ఎక్కువ శిక్ష అనుభవించాడు అనేది ఆల్మోస్ట్ 5 years పాయింట్అవుట్ చేసి 6 ఏళ్ళు ఉన్నాడు. అంటే ఒక శిక్ష పడినా కూడా 7 ఏళ్ళు అసలు పడదండి. అది నా ఉద్దేశం, జడ్జి గారు చెప్పాలి. కానీ నా ఉద్దేశంలో అది చిన్న సంఘటన, ఒక సింపుల్ హర్ట్ అనే సెక్షన్ కిందకు వస్తుంది. అతను కూడా జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని, అందులో అనుమానం ఏమీ లేదు.